అసలు స్టేట్సే లాటరీలు ఇవన్నీ నిర్వహిస్తున్నాయి. అసలు లాటరీ అనేదే దుర్మార్గం అనుకుంటే దాన్ని కూడా నిర్వహిస్తున్నాయి. ఆదాయం కోసం ఇటువంటి పనులు చేయడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి విషయం. ప్రభుత్వం ప్రోత్సహించడం ద్వారా యూత్ని కానీ తక్కినందరినీ బైపాస్ చేయాలనే దురుద్దేశమే. మన బెట్టింగ్ యాప్స్ లింకులు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆ లింకులు బ్యాన్ చేయడం అనేది కూడా చేస్తే ఈరోజు సినీ ప్రముఖులు కూడా వాళ్ళు తెలిసి ఈరోజు బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయటం, ఆ బెట్టింగ్ యాప్ లేకపోతే సూసైడ్లు దాకా వెళ్ళిపోయే స్థితి చేసే ఆడుకునే ఆట మీద పందాలు పెట్టడం అంటేనే పెద్ద దరిద్రమైన సంస్కృతి. ఇది పవన్ కళ్యాణ్ కాదు, ముందు మొట్టమొదటి నుంచి కూడా ఈ దరిద్రాన్ని ప్రోత్సహిస్తుంది కాంగ్రెస్ ఉంది, తెలుగుదేశం ఉంది, వైసీపీ ఉంది, పవన్ కళ్యాణ్ అందరూ ఉన్నారు. డబ్బులు ఉన్నవారు డబ్బులు సంపాదించడానికి ఇది ఒక అదనపు ఆదాయం. నిజానికి ఈ బెట్టింగ్ యాప్ల వల్ల చాలామంది నష్టపోతున్నారు. ఇది ఒక జోదం. ఈ జోదం అనేది ఎప్పుడైనా ఏంటంటే మనకేదో డబ్బులు వస్తాయని చెప్పని ఆశపడి వీళ్ళు బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్తున్నారు. దానికి చాలామంది సెలబ్రిటీలు కూడా దానికి ప్రమోట్ చేశారు. ఇప్పుడు కొంతమంది ఏమో నాలుగు గరుచుకుంటున్నారు, కొంతమంది ఏమో దాన్ని ఇంకా అట్లాగే వదిలేశారు. కానీ ఈ బెట్టింగ్ యాప్ల వల్ల ప్రజానీకం ఇది ఒక జూదం అని తెలిసి కూడా ఈ జూదాన్ని ప్రభుత్వాలు కట్టడి చేయకపోవటం అనేటువంటి దుర్మార్గమైనటువంటి విషయం. బెట్టింగ్ యాప్లే కాదు, మీకు మామూలుగా సోషల్ మీడియాలో కూడా మీరు రమ్మీ ఆడండి, అది ఆడండి, ఇది ఆడండి అని చెప్పని వాళ్ళు గేమ్స్ ఇవన్నీ కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి, ప్రభుత్వాలు చర్య తీసుకోవాలి. వీళ్ళు ఇవాళ ప్రభుత్వాలు ఎలా తయారైనాయి అంటే జూదం ఆడండి, మందు తాగండి, ఇట్లా రకరకాలుగా మీరు ఇటువంటి పెడదారి పట్టించేటువంటి పద్ధతులు వీటన్నిటికీ కూడా ప్రజానీకాన్ని ముఖ్యంగా యూత్ని పక్కదారి పట్టిస్తున్నాయి. కాబట్టి ఇది ప్రజానీకం ప్రభుత్వాల యొక్క దుర్మార్గం ఇది. ఇప్పటికైనా వాళ్ళు సరైనది చేయకపోతే ఏదో ఒకరోజు ఈ దెబ్బతిన్న వాళ్ళే తిరిగి తిరగబడే పరిస్థితి వస్తుంది. ఇందులో సందేహం లేదు. ఎందుకంటే దెబ్బతిన్నంతకాలం తింటారు, తిన్న తర్వాత తిరగబడతారు. కాబట్టి అది కొన్ని స్టేట్స్ అయితే అసలు స్టేట్సే లాటరీలు ఇవన్నీ నిర్వహిస్తున్నాయి. అసలు లాటరీ అనేదే దుర్మార్గం అనుకుంటే దాన్ని కూడా నిర్వహిస్తున్నాయి. లాటరీ హౌస్ కూడా మన రాష్ట్రం డిసైడ్ అయ్యే ప్రయత్నం జరుగుతున్నాయి. మన రాష్ట్రమే ఇంకా కొన్ని రాష్ట్రాలు నడుస్తున్నాయి. తప్పది. అసలు ఆ రాష్ట్రాలని వాటిని చేయటం అనేటువంటి ఆదాయం కోసం ఇటువంటి పనులు చేయటం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి విషయం. ఖచ్చితంగా ప్రభుత్వం వీటి మీద చర్య తీసుకోవాలి. లాటరీ లాంటివి కూడా వాటిని ప్రోత్సహించొద్దని మేము స్పష్టం చేస్తున్నాం. అసలు తేలిగ్గా డబ్బులు ఎట్లా వస్తాయి అనే ఆలోచన ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది, ప్రజలు కూడా దానికి కకృతి పడుతున్నారు. అసలు తేలిగ్గా డబ్బులు ఎట్లా వస్తాయి? ఏదైనా శ్రమ చేసి ఉత్పత్తి చేస్తే సంపద పెరుగుద్ది తప్ప లాటరీల ద్వారానో బేటరీల ద్వారానో డబ్బులు వచ్చేటట్టయితే అది సమాజం అభివృద్ధి అవుద్ది కదా. కనుక సమాజం అట్లా అభివృద్ధి అవ్వదు. శ్రమతోనే ఉత్పత్తి జరుగుద్ది, ఉత్పత్తి పంపిణీ జరిగితే అన్ని లాభం అవుద్ది. అట్లా కాకుండా షార్ట్ రూట్లో ఇవన్నీ ప్రభుత్వం ప్రోత్సహించడం ద్వారా యూత్ని కానీ తక్కినందరినీ బైపాస్ చేయాలనే దురుద్దేశమే. వీళ్ళందరూ వాళ్ళు పట్టించుకోకపోతే వాళ్ళ దోపిడీ సాగుద్ది, వాళ్ళ పాలన పట్టించుకోవాల మీద పట్టించుకునే వాళ్ళ మీద నిర్బంధం ప్రయోగించవచ్చు. ఈ దురాలోచన తప్ప. ఎందుకంటే 10 మంది పరిపాలించాలి 90 మందిని. ఏదో 5 ఏళ్ళకి ఒకసారి ఓటింగ్ తప్ప ఈలోపు జనం అక్కర్లేదు. అది పట్టించుకునే రాజకీయ నాయకులు ఉంటే వాళ్ళ మీద నిర్బంధం ప్రయోగించవచ్చు. తక్కిన యూత్ని అందరూ పెడదోమని పట్టించవచ్చు. ఆల్కహాలే పంపించవచ్చు, సిగరెట్లే పంపించు. సిగరెట్లు తాగొద్దు అంటాడు ఫ్యాక్టరీ ముగియడు. ఆల్కహాల్ తాగటం ప్రమాదం అంటాడు. ఆల్కహాల్ పెద్ద ఎత్తున గవర్నమెంటే ప్రోత్సహిస్తుంది. లాటరీ టికెట్లు ఏంటి అసలు ఇది పరిపాలన అంటారా దేనంటారు? దౌర్భాగ్య పరిస్థితి. ఈ పరిస్థితి పోవాలి. గవర్నమెంట్ పోదు, ప్రజలు తిరబడాలి అంతే. ఈ దృష్టిలో పెట్టుకోవాలి. కనుక ఈ బెట్టింగ్లు అన్నీ చాలా ప్రమాదం. ఈ ప్రమాదాన్ని ప్రజలు గుర్తించాలి. గవర్నమెంట్ గుర్తించదు, వాళ్ళకి అది లాభం. ఆ విధంగా బైపాస్ అయిపోవాలి. బెట్టింగ్ యాప్ల వల్ల చాలామంది యువత అప్పుల పాలైపోతున్నారు. వాళ్ళ ఇంట్లో తెలియకుండా వాళ్ళ పేరెంట్స్ డబ్బులు తీసుకొని, లేదంటే వాళ్ళ పేరెంట్స్ అకౌంట్స్ అన్ని వివరాలు తీసుకొని ఆన్లైన్లో పెట్టి వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ మొత్తం బెట్టింగ్ యాప్లో పోగొట్టుకుంటున్నారు. ఇది ఐపీఎల్ కావచ్చు, లేదంటే ఇతర బెట్టింగ్ యాప్స్ కావచ్చు. సో దీనివల్ల ఏంటంటే తల్లిదండ్రులకు తెలిస్తే ఏమవుతుందని చెప్పేసి కొంతమంది సూసైడ్ చేసుకున్న మనకి వార్తలు కూడా వస్తున్నాయి. సో ఇటువంటి వాటి మీద అలాగే చాలామంది దీనికి బానిస అయిపోయి దొంగతనాలు చేయడం, లేదంటే మొబైల్స్ దొంగతనాలు చేయడం, బైకులు దొంగతనాలు చేయడం వంటివి దొంగతనాలు కూడా పాల్పడుతున్నారు. అలాగే దీనికి డబ్బుల అవసరం కోసం గంజాయిని కూడా అమ్మేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో అంటే ఈ ఒక్కదాని వల్లే మొత్తం చాలా నేరాలు అన్నవి ముడిపడి ఉన్నాయి. కాబట్టి అర్జెంటుగా ఈ ఏవైతే యాప్స్ ఉన్నాయో బెట్టింగ్స్ యాప్స్ అన్నిటిని కూడా బ్యాన్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అంటే ప్రభుత్వం ఎవరో ఒకరిని 2 3 మాత్రమే టార్గెట్ చేసి, లేదంటే మేము చర్యలు తీసుకుంటున్నాం అన్నట్టుగా పేరుకి మాత్రమే వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. కానీ అలా కాకుండా పూర్తిగా ఈ రాష్ట్రంలో ఉన్న ఏవైతే బెట్టింగ్ యాప్స్ ఉన్నాయో వాటిని మొత్తంగా వాటిని బ్యాన్ చేసుకోగలిగితే మన ఈ యువత తప్పుదారి పట్టకుండా ఉంటారు.
తర్వాత ఎక్కడైతే మనం అసలు ఆ లింకులు ఎక్కడైతే వస్తున్నాయో సైబర్ క్రైమ్స్ ఎంతో డెవలప్ చెందిందని చెప్పేసి మన రాష్ట్రంలో చెప్పుకుంటున్నారు ప్రభుత్వాలు. కానీ ఆ సైబర్ క్రైమ్స్ ఎక్కడి నుంచి జరుగుతున్నాయి అని తెలుసుకోవడం తెలిసేంత టెక్నాలజీ ఉన్నప్పుడు మన బెట్టింగ్ యాప్స్ లింకులు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆ లింకులు బ్యాన్ చేయడం అనేది కూడా చేస్తే యువతకి ఆ లింకులు రాకుండా ఉంటాయి. దాని ద్వారా చాలామంది తెలియని వాళ్ళు కూడా ఈ లింకుల బారిన ఈ బెట్టింగ్ యాప్స్ బారిన పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. వల్ల యువత పడదోరలు పడుతున్నారు. అనేక కుటుంబాలు జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి. కుటుంబాల్లో ఉన్నటువంటి పెద్దలు చాలా తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. ప్రభుత్వాలు ఈ బెట్టింగ్ యాప్లని నివారించాల్సినటువంటి అవసరం ఉంది. చట్టపరమైనటువంటి చర్యలు చాలా తీవ్రతరం చేయాల్సినటువంటిది. నామమాత్రం చర్యలు మాత్రమే తీసుకుంటూ ఉన్నారు. దాన్ని పూర్తిగా సమూలంగా నిర్మించే పద్ధతుల్లో ప్రభుత్వాలు చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాను. అంటే ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో అటు తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్లో బెట్టింగ్స్ యాప్ వల్ల మొత్తం యువత కానీ లేకపోతే సాధారణటువంటి వాళ్ళు బెట్టింగ్స్ యాప్కి లోనయ్యి వాళ్ళ జీవితాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడుతూ ఉంది. దీంతో పాటుగానే ఈరోజు సినీ ప్రముఖులు కానీ కొంతమంది పేరుగాంచినటువంటి ప్రముఖులంతా కూడా ఈ బెట్టింగ్స్ యాప్ను ప్రమోట్ చేయడం వల్ల ఈ ప్రమోట్ చేసినటువంటి ఏవైతే బెట్టింగ్ యాప్స్ ఉన్నాయో సాధారణంగా ఉన్నటువంటి విద్యార్థులు కానీ యువత కానీ వీళ్ళంతా ఆ బెట్టింగ్స్ యాప్ బానిసలైపోయి వాళ్ళ జీవితాలని కోల్పోయే ప్రమాదం ఏర్పడుతూ ఉంది. దాంతోపాటుగానే వాళ్ళు డబ్బులు సర్వస్వం కోల్పోయి ఈరోజు దొంగతనాలకి ఇతరత్ర చెడు అలవాట్లకి పాలవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కానీ ప్రభుత్వాలు ఈరోజు ఏ మాటలు చెప్తున్నాయి తప్ప ఈ బెట్టింగ్స్ యాప్ వల్ల ఒక సాధారణమైనటువంటి కుటుంబంలో ఉన్నటువంటి ఒక విద్యార్థి కానీ యువత కానీ ఈ రకమైన బానిస అయినప్పుడు వాళ్ళని కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అది ఎక్కడెక్కడ ఏ చర్యలు తీసుకోవట్లేదు. ఈరోజు చాలామంది ఈ బెట్టింగ్స్ యాప్ వల్ల జీవితం కోల్పోయి ఈరోజు సూసైడ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఈరోజు సినీ ప్రముఖులు కూడా వాళ్ళు తెలిసి ఈరోజు బెట్టింగ్స్ యాప్ని ప్రమోట్ చేయటం వారి జీవితాన్ని సర్వనాశనం చేసే పద్ధతిలో ఈరోజు సినీ ప్రముఖులు కూడా వ్యవహరిస్తున్నటువంటి తీరును కనపడుతూ ఉంది. అందుకనే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ బెట్టింగ్ యాప్స్ని నివారించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే బెట్టింగ్స్ యాప్ వల్ల జీవితం కోల్పోయినటువంటి కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలను కూడా ప్రభుత్వాలు ఆదుకొని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా కోరుతున్నాం. అంటే ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ బెట్టింగ్స్ యాప్స్ని నిర్మూలించకపోగా ఎటువంటి చర్యలు చేపట్టకపోగా ఈరోజు మనం చూస్తే ఈరోజు ప్రపంచ యాత్రికుడు అంటే నాన్వేషణ ఈరోజు బెట్టింగ్ షాప్లో ఎవరైతే సినీ ప్రముఖులు ఉన్నారో రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళందరి మీద వీడియోస్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆధారాలతో సహా ఈరోజు నాన్వేషణ అనే వ్యక్తి ఈరోజు బయటికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వీటి మీద ప్రభుత్వాలు ఏ రకమైన స్పందన కరువైంది. ఈరోజు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ ఉప ముఖ్యమంత్రులు కానీ ఈరోజు ఈ బెట్టింగ్ యాప్స్ ఏ రకంగా నష్టం వాటిల్తుందనేది కూడా సమగ్రంగా ఒక చర్యలు చేపట్టడం లేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు యువత గురించి యువత మాకు అండదండలుగా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఆ యువతే ఈరోజు బెట్టింగ్ యాప్స్కి లోనయ్యి ఆత్మహత్యలు వాళ్ళ జీవితాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో ఎందుకు స్పందించట్లేదు, ఈ బెట్టింగ్ యాప్స్ని ఎందుకు నిర్మూలించట్లేదు అని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం. అందుకని ఈరోజు మాటలు కాదు, ఈరోజు పేద సంబంధించినటువంటి కుటుంబాలే ఈరోజు ఈ బెట్టింగ్ యాప్స్కి తెలుసో తెలియకో బలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు కూడా ప్రభుత్వం ఏ రకమైన చర్యలు చేపట్టలేదు. లేకపోతే ఆ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే వాళ్ళని ఇంతవరకు కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేసి కానీ జైల్లో పెట్టే పరిస్థితి ఎందుకు చేయట్లేదని చెప్పేసి మేము పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. ఎప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఈ బెట్టింగ్ యాప్స్ని ఎవరైతే దానికి లోన్ అవుతా ఉన్నారో వాటిని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఉందని చెప్పేసి మేము కోరుతున్నాం. ప్రభుత్వం స్పందించకపోగా దాంట్లో ఉన్న కొంతమంది వ్యక్తులు కూడా దాన్ని ప్రమోట్ చేస్తూ ఈరోజు చూస్తే ముందుకు పోతూ ఉంది. దీన్ని ఆపాలని చెప్పి ఒక పోలీస్ ఆఫీసరు ఏ విధంగా అయితే తెలంగాణలో ఆ బెట్టింగ్ యాప్ల వల్ల నష్టపోతున్నారు, దీనివల్ల నష్టం అని చెప్పి ఒక పోలీస్ ఆఫీసర్ కదిలించిన తీరును బట్టే ఇప్పటికీ ఈ బెట్టింగ్ యాప్ల గురించి మనం మాట్లాడుకోగలుగుతున్నాం. లేకపోతే అంతకుముందు చాలామంది యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్స్ సైతం ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయటం, దాని ద్వారా వచ్చే లాభాలను ఆర్జించడం, దాని ద్వారా యువత దానికి లోనైపోయి బానిసలుగా మారిపోయి ఆ బెట్టింగ్ యాప్ లేకపోతే సూసైడ్ల దాకా వెళ్ళిపోయే స్థితి ఈ బెట్టింగ్ యాప్ల వల్ల మనకు కలుగుతుంది. దీన్ని నివారించాల్సిన పోయింది ప్రభుత్వం. దీని గురించి మాట్లాడటం కూడా మానేసింది. ఏదైతే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ క్షమాపణలు చెప్పి తప్పించుకునే స్థితికి పారిపోతున్నారు తప్ప దానివల్ల నష్టపోయిన కుటుంబాన్ని కూడా ఆదుకునే పరిస్థితి లేదు. ఆ విధంగా ఈ బెట్టింగ్ యాప్ల వల్ల చాలా ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఉంది. యువత
ముందుగా దీన్ని బెట్టింగ్ యాప్ల గురించి గవర్నమెంట్ దీని మీద అవగాహన కల్పించి కాలేజీల్లో అలాగే స్టూడెంట్స్ సంబంధించిన కాలేజీల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి బెట్టింగ్ యాప్ని శాశ్వతంగా నిర్మూలించాలి. అది నిర్మూలించితేనే ఈ ఏదైతే అనుకున్న యాప్లు ఆగుతాయి. లేకపోతే అవి ఇంకా కొత్త పొందనాలు పొందుతూ కొత్త ప్లేసుల్లో కొత్తగా బెట్టింగ్ యాప్స్ వస్తున్నాయి. ఈ బెట్టింగ్ యాప్ని శాశ్వతంగా నిర్మూలించాలి. ఆయన సనాతన ధర్మం అనవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ రాకముందే ఈ జూదం ఉంది. అంటే మాకు తెలిసి మా చిన్నప్పుడు ఏంటంటే గుర్రం, పులి, సింహం అట్లుండేవి. అవి ఆట. దాని తర్వాత అది అభివృద్ధి అయ్యి రోడ్డు మీద కొన్ని లోపు బయట వచ్చాయి. అంటే పాలక వర్గాలు, పాలించే వాళ్ళు యువతను పక్కదారి పట్టించడం కోసం చాలా చేస్తుంటారు. అందులోదే ఈ యాప్లు కూడా. యాప్ గేమ్ ఏమి కొత్త కాదు. క్రికెట్ మీద పందేలు జరిగాయి. అసలు క్రికెట్ మీద పందేలు పెట్టవచ్చా? పెట్టకూడదు కదా. కానీ క్రికెట్ మీద కూడా పందేలు జరుగుతున్నాయిగా. అంటే మనుషులు ఆడుకునే ఆట మీద పందేలు పెట్టడం అంటేనే పెద్ద దరిద్రమైన సంస్కృతి. ఇది పవన్ కళ్యాణ్ కాదు, ముందు మొట్టమొదటి నుంచి కూడా ఈ దరిద్రాన్ని ప్రోత్సహిస్తుంది. కాంగ్రెస్ ఉంది, తెలుగుదేశం ఉంది, వైసీపీ ఉంది, పవన్ కళ్యాణ్ అందరూ ఉన్నారు. డబ్బులు ఉన్నవారు డబ్బులు సంపాదిస్తానికి ఇది ఒక అదనపు ఆదాయం. పేదోడు ఎవడు పెట్టడు. పేదోడు నష్టపోతుంటాడు. అందుకని డబ్బులు ఉన్న వాళ్ళు ఏంటంటే డబ్బులు సంపాదిస్తానికి కోసం ఏ రకమైన ప్రయాణం చేస్తుంటారు. వాళ్ళకి రాజకీయ నాయకులు అండలు ఉంటాయి. అందుకని ఈ యాపులు ఒక్కడి పుణ్యం కాదు. ఇది డబ్బు మీద కాంక్ష పెరిగి డబ్బు విపరీతంగా సంపాదించాలనే కోరికతో అవసరమైతే వ్యభిచారమైనా చేస్తారు, యాపులన్నా ఆడిస్తారు, ఏదైనా చేస్తారు. మందుని అమ్ముతారు, ఆ కాలేజీల్లో మారక ద్రవ్యాలు అమ్ముతారు. ఇలాంటి వాళ్ళందరికీ అసలు చట్టం ఏంటంటే అసలు గట్టిగా వేసేయాలి దెబ్బ. మరి అలాంటి చట్టాలు మనం తేవాలి. దానికి ప్రజలు కూడా చైతన్యవంతం అవ్వాలి. అలాంటి చట్టాలు వచ్చేలా పోరాటం చేయాలి. అంటే ఈ యాప్లు కూడా సెలబ్రిటీ ప్రమోట్ చేస్తున్నారు, చాలామంది చేస్తారు. నేను చెప్పేది అది తప్పే. సెలబ్రిటీలు అంటే ఎవడు నేను సెలబ్రిటీలు కాలేంగా. సెలబ్రిటీలు అంటేనే సమాజంలో ఒక ఉన్నతమైన స్థాయి, ఒక పదవి పొందినవాడు, బాగా డబ్బు సంపాదించిన వాడు, బాగా ఆటలో నిష్ణాతుడు. ఇప్పుడు సెలబ్రిటీలు అంటే ఆలే కదా. మరి వాళ్ళకు డబ్బు మీద కోరిక. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ పీవీపీ ప్రారంభించడానికి వచ్చాడు. ఊరికి వచ్చాడా? ఒక సెలబ్రిటీని పిలిస్తే ఎంత డబ్బు ఖర్చు అవుద్ది? ఓపెన్ చేసి వెళ్ళిపోవచ్చుగా. ఓపెన్ చేసి అదే వాళ్ళ ప్రచారానికి కూడా కావాలి, డబ్బులు కూడా సంపాదించాలి. కాబట్టి ఇటువంటివన్నీ ప్రోత్సహిస్తుంటారు. మెయిన్ సిటీలో పెద్ద పెద్ద హోర్డింగ్లు పెడతాను, ప్రభుత్వం ఇటు మీద ఏం చర్యలు తీసుకోవాలి? అసలు అది ఇంకో సబ్జెక్టులోకి వెళ్ళిపోద్ది. అంటే కార్పొరేషన్లో హోర్డింగ్లు ఎలా పెడుతున్నారు కదా. అసలు అది పన్ను కడుతున్నారా? కార్పొరేషన్ కడుతున్నారంట. హోర్డింగ్ ఏం పెట్టారు సెకండ్ చూద్దాం. హోర్డింగ్ మంచిది పెట్టాడా, ఆటది పెట్టాడు, వైజాగ్లో పెట్టారు ఈ గేముల మీద హోర్డింగ్. అది ఏం పెడుతున్నారు ఏంటి తర్వాత చూద్దాం. అసలు హోర్డింగ్లకి పన్నులు కడుతున్నారంట, కట్టించుకుంటుందా కార్పొరేషను? హోర్డింగ్లని మున్సిపాలిటీ, దాని మీద ఆదాయం కార్పొరేషన్కి. ఆదాయం కార్పొరేషన్ పెరిగితే చాలా అభివృద్ధి చేయొచ్చు. ప్రజల పన్నులు వసూలు చేసేంత బాధ్యతగా ఈ హోర్డింగ్ వాళ్ళ వసూలు చేస్తున్నారా? లేదు. పేద ప్రజల మీద వసూలు చేస్తారు. వాళ్ళ డ్యూటీ పేదవాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళి పన్ను కట్టలేదు ఏంటంటే డబ్బా ఇస్తారు, అవసరం హడావుడి చేస్తారు. కానీ ఈ హోర్డింగ్లు, అన్ని హోర్డింగ్లు, దీని ఆదాయం ఎంత? విజయవాడలో పెట్టిన హోర్డింగ్లు ఎక్కడ ఉండవు. మరి దానికి కడుతున్నారా ట్యాక్స్? నేను హోర్డింగ్లు ఏం పెడుతున్నారు అనేది తర్వాత. క్రీడలది పెడుతున్నాడా, మంచి పెడుతున్నాడా, నిరోధి పెడుతున్నాడా, ఏడిస్తూ పెడుతున్నాడా, ఈ తర్వాత. అసలు ముందు హోర్డింగ్లకే డబ్బులు రావట్లా. అందుకని గేములు కాదు, హోర్డింగ్లో కొన్ని మంచి విషయాలు పెట్టాలి. ఇప్పుడు గుట్కా తినొద్దు అంటాడు, మాణిక్ చందోడు యాడుంది. తినొద్దని చెప్పింది ఎవడు? చట్టమే. సిగరెట్లు కాల్చొద్దు అంటారు, బర్క్లీ లేకపోతే సిగరెట్ మీద ఇది హానికరమని కూడా రాస్తారు. కానీ అమ్మేది ఎవరు? చట్టమే, వాళ్ళే. అంటే చచ్చిపోతావు అయినా నువ్వు కొనుక్కో, చచ్చిపోతావు అయినా నువ్వు కొనుక్కో. అది నడుస్తున్న పద్ధతి అది. అందుకని జనం కూడా, కుర్రోళ్ళు కూడా చచ్చిపోతారని తెలిసి వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే ఏదైనా అదనంగా తగిలితో 1,00,000 2 లక్షలు వస్తుంది అని ఆడుతుంటారు. కొంతమంది ఏమో అసలు ఆత్మహత్యలో ఒక భాగం అప్పులు ఇస్తాయి. అప్పులు కూడా ఇచ్చింది ఎవరు? ఈ యాపులు. అంటే ఈ యాపులు, ఈ ఆటలు ఆడించే వాళ్ళకి అప్పులు ఇచ్చే సంస్థలు కొన్ని ఉన్నాయి. అది బెంగళూరు, మెడ్రాసు, కర్ణాటక ఇటువంటి కేంద్రాల్లో ఉంటాయి. వాడు మనకు తెలియకుండానే మన దాని మీద అప్పిచ్చేస్తాడు. అప్పిచ్చేసి వీలైనంత వరకు మన జీతంలోనూ దేంతో మినాయించుకుంటారు. ఒకవేళ అలాంటిది లేదనుకో, వాడు ముందే తీసుకుంటాడు పక్కింటి నెంబర్లు, అవతల నెంబర్లు, వాళ్ళకి ఫోన్లు చేస్తారు. ఏమంటే పలానా రాజంశెట్టి వెంకటయ్య గారు తెలుసా మీకు?
తెలిసయ్యా మా ఇంటి పక్కన ఇల్లే, మీ ఫోన్ నెంబర్ ఇచ్చారండి, అప్పు చేశారు మా కాడ అంటుంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే అప్పులు కూడా వాళ్ళే ఇచ్చి బాగా ఒత్తిడి తెచ్చి అలా ఆత్మహత్యకి కారణం అవుతున్నారు. ఈ అప్పులే కాదు, ఇలాంటి ఫోనుల్లో వచ్చే అప్పుల ద్వారా కూడా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆడు బూతులు పెడతాడు, వాళ్ళు రోజు ఫోన్లు చేస్తాడు, ఆడు ఎన్ని బ్లాకులు చేసినా ఇంకో ఫోన్ చేస్తాడు, పక్కింటితో చేస్తాడు, ఎదురింటోడిని అడిగిస్తాడు, వీడికి అప్పు పుట్టకుండా చేస్తాడు మార్కెట్లో. అది కూడా కారణం. ఆడించేది ఆడే, అప్పు ఇచ్చేది ఆడే. మళ్ళీ సత్యహరిచంద్ర కథ చెప్తారు, ఎంత నిజాయితీగా అప్పు తీర్చాడు, మీరు ఎందుకు తీర్చాలని. అది వాళ్ళే, ఇదంతా వాళ్ళే రౌండ్. ఇదంతా ఒక చట్రం. అందులో ఏగలా కొట్టుకోవడమే పేదోళ్ళు. నువ్వు డబ్బులు ఉన్న వాళ్ళ పిల్లలు ఎవడో పెద్ద యాపులు ఆడరు, తెలుసు వాళ్ళకి డబ్బులు పోతాయని. ఆడు ఏదైనా ఉంటే ప్రత్యక్ష జూదం ఆడతాడు, మోటార్ సైకిల్ రేసో గుర్రపు రేసో ఆడతాడు. ఈ యాపుల్లోకి ఆడిందుకు వెళ్తాడు. వెళ్ళేది ఎవడంటే మధ్యతరగతి, దాన్ని దిగువాళ్ళు. అది కానీ తప్పది. దీనికి లోతైన కారణాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం దగ్గర సిబిఐ, ఈడీ, ఐటీ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అనేక డైరెక్టరేట్లు ఉన్నాయి. మహదేవ్ గేమింగ్ యాప్ అనేది భారతదేశంలో సుప్రసిద్ధమైంది. 40,000 కోట్ల రూపాయల వర్త్, 10,000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తూ ఉంటుంది. దాని మూలాలు ఏంటంటే 70-30 ప్రాఫిట్ రేషియో పంచడం కోసం. దీన్ని ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు, స్టార్స్ని ఉపయోగించుకొని దుబాయ్ బేస్డ్గా పనిచేస్తూ ఉంటుంది. వీళ్ళు ఏదో ఒక ఫరం పేరు పెట్టుకొని బీజేపీ ప్రభుత్వానికి 2024 ఎన్నికలకి ముందు ఎలక్ట్రోల్ బాండ్స్ కొని ఫండింగ్ చేశారు. దాని మూలంగానే వీళ్ళు ఉక్కు పాదం మోపలేకపోతున్నారు. కలకత్తా బేస్లో అనేక చోట్ల స్టాక్ ఎక్స్చేంజీల్లోనూ అక్కడ ఇక్కడ దీని గురించి పెద్ద ఎత్తున ఆధారాలు దొరికినాయి. కాకపోతే ఆ డీమ్యాట్ అకౌంట్ అని అయ్యని అని కొద్ది మొత్తం మాత్రమే పట్టుకోవడం జరిగింది. ప్రభుత్వాలకి రాజకీయ అవసరాలు పాలకులకి డబ్బులు ఇచ్చినంతకాలం వాళ్ళు చూసి చూడనట్టు ఎవరైతే ఉంటారో. ఉదాహరణకి మన ప్రాంతంలో ఎన్నికలప్పుడు క్యాసినో కూడా నిర్వహించారు. అంటే ఏంటి? లీగల్ బెట్టింగ్. 1974లో స్పోర్ట్స్ యాక్ట్ కనుక బెట్టింగ్ యాప్లు కనుక చూసి దాన్ని సవరించి 2020లో దాన్ని లీగలైజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏది లీగలో ఏది ఇల్లీగలో ఎక్కడి నుంచి జరుగుతుంది అని ఒక విస్పష్ట ప్రకటన చేయాలి. అనేక ఆన్లైన్ గేమ్స్ వచ్చినాయి. కార్డ్స్ ఆడతారో, పోకర్ ఆడతారో, బ్యాడ్మింటన్, టెన్నిసు, ఫుట్బాలు, క్రికెట్లో పెద్ద ఎత్తున బెట్టింగ్ జరుగుతూ ఉంది. వందలాది మంది యువకులు చనిపోతూ ఉన్నారు. రోజు అన్వేష్ అనే ప్రపంచ యాత్రికుడు ప్రజల్ని, ప్రభుత్వాలని, అధికార యంత్రాంగానికి చాలా చక్కగా మనవి చేస్తూ ఉన్నాడు. అయ్యా, ఈ విధంగా అరికట్టండి, ఈ విధంగా చర్యలు తీసుకోండి, మన డబ్బు మనీ లాండరింగ్ వెళ్ళిపోతూ ఉంది, మన దేశం దాటిపోతూ ఉంది, ప్రభుత్వానికి ఎటువంటి ట్యాక్సులు రావట్లా, జిఎస్టీ రావట్లా, ఇన్కమ్ ట్యాక్స్ రావట్లా, కాబట్టి చర్యలు తీసుకోమని అతను మొత్తుకుంటా ఉన్నాడు. అసలు నిరుద్యోగ యువతకి ఉపాధి లేదు, నిరుద్యోగ భృతి లేదు, కొత్త నోటిఫికేషన్లు లేవు, కొత్త స్టడీ సర్కిల్స్ లేవు. వాటి వైపు జనాన్ని కనుక మరలించినట్టయితే ఏది స్కిల్ డెవలప్మెంటు, రకరకాల ఉపాధికి సంబంధించిన రిలేటెడ్ పరిశ్రమల్లో కనుక మన యువతను మళ్లించినట్టయితే ఏదో ఒక వ్యాపకం ఉంటుంది వాళ్ళకి. కానీ ఏమీ చేయకుండా ఉండటం మూలంగా వీళ్ళందరూ కూడా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు కడదామని చెప్పి ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలను నమ్మి, ఇన్ఫ్లుయెన్సర్ మాటలను నమ్మి పెట్టుబడి పెట్టడం మూలంగా ఆ డబ్బులన్నీ బ్లాక్ అయిపోయి అకౌంట్లు సీజ్ అయ్యి వాళ్ళంతా ఆత్మహత్యకు గురవుతున్నారు. ఇది పెద్ద తీవ్రమైన సమస్య. ఉత్తరాంధ్రలో గంజాయి సాగు కన్నా ప్రమాదమైంది. గంజాయి సాగు పట్టుకుంటున్నారో, రికవర్ చేస్తున్నారో పోలీసు యంత్రాంగం చెక్ పోస్టుల దగ్గర అక్కడక్కడ దీన్ని పట్టుకోలేకపోతూ ఉన్నారు. ఇదంతా కూడా సాంకేతిక అంశాలకు సంబంధించి ఆన్లైన్ బెట్టింగ్ యాప్, దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ని బ్యాన్ చేయాలి. దీనికి సంబంధించిన నిర్వాహకుల్ని ఎవరైతే
దీనికి ఆజ్యులు సౌరభ్ చక్రధారు, రవి ఉప్పల్ ఉన్నారో దుబాయ్లోనే ఉంటున్నారు. వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటున్నారు. ఎట్టయితే ముంబై పేలుళ్ళకు సంబంధించిన వాళ్ళని భారతదేశానికి వెనక తీసుకొచ్చి విచారణ రానా అనేవాడిని విచారణ చేస్తున్నారో అదేవిధంగా మన దేశాన్ని నుంచి ఒక ఉన్నత స్థాయి దర్యాప్తు సంఘం దుబాయ్ వెళ్ళి దీనికి సంబంధించిన మహోదయ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లని ఏదైతే భారతదేశ యువతని అస్తవ్యస్తం చేసి వ్యసనాలకు బానిసలు చేసి మన ఆర్థిక మూలాలను దెబ్బతీసే మహోదయ బెట్టింగ్ యాప్ నిర్వాహకుల్ని వాళ్ళు ఏం పెద్ద చదువుకునే వాళ్ళేం కాదు. వాళ్ళు జ్యూస్ సెల్లర్స్, చిన్న వ్యాపారస్తులు ఇప్పుడు వేల కోట్లకి పడగలెత్తారు. ప్రజల ఆశలు ఆకాంక్షలను సొమ్ము చేసుకోవడం కోసం ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వాలు దీని మీద ఉక్కు పాదం మోపాల్సిన అవసరం ఉంది. దీని మీద ఉక్కు పాదం మోపలేదు అంటే వీళ్ళకి ఫండ్స్ వెళ్తున్నట్టు లెక్క. ఏదో ఒక రూపేణా వాళ్ళకి సంబంధించిన రకరకాల పేర్లతో డబ్బులు తీసుకోవడం మూలంగానే ఈ మాఫియాని అడ్డుకోలేకపోతున్నారన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. తక్షణమే దుబాయ్ బేస్డ్ కంపెనీలని బ్యాన్ చేసి భారతదేశంలో యువతను రక్షించే దానికోసం తగు చర్యలు తీసుకుంటుందని ఏపీ కొత్త ప్రభుత్వం, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు దీని మీద చర్య కనుక పెట్టకపోతే నిరుద్యోగ యువతతోటి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ర్యాలీ ఉద్యమాలు చేస్తూ ఉన్నాయి. గతంలో జంతర్ మంతర్ దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీ ఈ బెట్టింగ్ యాప్ల మీద హోంమంత్రి గారికి వినతిపత్రం, ఆందోళనలో, నిరసనలో, ప్రదర్శనలో చేయటం జరిగింది. తక్షణమే దీనికి సంబంధించిన రాజకీయ భిన్నాభిప్రాయాలు ఎట్లా ఉన్నా ఏకాభిప్రాయంతో ఈ బెట్టింగ్ యాప్ల మహమ్మారిని కనుక తొలగించినట్టయితే చాలామంది కుటుంబాల్లో ఆనందాలు వెలువరుస్తూ ఉంటాయి. ఈ బెట్టింగ్ యాప్ ఏ రూపేణ ఉన్నా సరే దాని మీద కఠినమైన చట్టాలు, గోండా చట్టాలు, అలాగే అనేక చట్టాలు, పీడీ యాక్ట్లు అవన్నీ పెట్టి దీన్ని అడ్డుకుంటే పేద ప్రజలందరూ కూడా మంచి ఆనందం వ్యక్తం చేస్తారు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. సార్, ప్రముఖ దేవాలయాల దగ్గర విజయవాడ అమ్మవారి గుడి దగ్గర కానీ, తిరుపతి తిరుమల ప్రదేశాల్లో కానీ, ప్రత్యేక ప్రాంతమైన వైజాగ్లో కానీ పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టారు ఈ బెట్టింగ్ యాప్ గురించి. అదే ఇప్పుడు 2020 సంవత్సరంలో ఈ ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ 1974ని అమెండ్మెంట్ చేసి 2020లో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చట్టబద్ధం చేశాడు. చట్టబద్ధం చేయబట్టే ఈరోజు ఆ బెట్టింగ్ యాప్ల్లో జనం ఇదవుతూ ఉంటారు. కాబట్టి అసలు ఆ చట్ట సవరణ వల్ల ఆంధ్రప్రదేశ్కి లాభం జరిగిందా నష్టం జరిగిందా అనే విషయాల మీద హోంమంత్రి అనిత గారు ఒక ప్రకటన చేయాలని కోరుతా ఉన్నాం. ఎందుకు లీగలైజ్ చేశారు? లీగలైజ్ చేస్తే సకల శాఖ మంత్రికి ఎంత ఫండ్స్ వెళ్ళినాయి? డబ్బులు ఇస్తేనే కదా వాళ్ళు ఏ ఫైల్ కదులుతూ ఉంది, ఏ ఫైల్ కదలట్లేదు కదా. అందుకని దాని మీద కూడా దర్యాప్తు చేయాలని చెప్పి ఇప్పుడు 5 వరకు లీగల్గా ఉన్న యాప్లన్నింటినీ కూడా అసలు ఏ యాప్ని లేకుండా ఐపీఎల్కి సంబంధించిన గేమింగ్ యాప్లు కానీ ఇంకోటి ఏ యాప్లు అయినా సరే, ఫుట్బాల్, టెన్నిసు సమస్తం ఆన్లైన్ బెట్టింగ్ యాప్ని బ్యాన్ చేయాలని మేము డిమాండ్ చేస్తాను. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మంత్రివర్గ సమావేశం జరుగుతూ ఉంది. ఆ మంత్రివర్గ సమావేశంలోనే చర్చకు వచ్చినట్టయితే అది ప్రజానీకానికి మన ప్రాంత యువతకి మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఆ దిశగా చర్యలు తీసుకోండి. అందరూ కూడా అన్వేషణ చేసే ప్రయత్నాన్ని మెచ్చుకుంటున్నారు, అభినందిస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు దీని మీద ఒక ప్రకటన చేయాలి. తెలంగాణ అధికార పోలీస్ యంత్రాంగం ప్రకటన చేసింది, తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చేసింది, కమిటీ చేశారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు దీనికి సంబంధించిన ఎందుకు కార్యాచరణ స్పీడ్గా ఎందుకు స్పందించట్లేదు అంటే అనుమానాలు వస్తూ ఉన్నాయి. మీకు వాళ్ళకి ఏదో రహస్య ఒప్పందాలు ఉన్నట్టు ప్రజలు అనుకుంటా ఉన్నారు. అటువంటిది లేకుండా పారదర్శకంగా ఉండాలని తెలియజేయటం కోసం ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో చలామణి ఉన్న బెట్టింగ్ యాపుల్ని రద్దు చేయాలి, దానికి సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదంతా కూడా మా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు కూడా దీని మీద తీవ్రమైన అసంతృప్తిని, నిరసన వ్యక్తం చేశారు. మేము అమరావతి నిర్మాణం అమరావతిలోనే జరగాలని 2014 నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి డిమాండ్ని ఉమ్మడి పిసిసి
విడిపోయిన తర్వాత రఘువీరెడ్డి గారు పిసిసి అధ్యక్షుడైనా, శైలజానాథ్ అయినా, గిడుగు రుద్రరాజు అయినా, ఇప్పుడు షర్మిలమ్మ అయినా కూడా మేము దాన్ని అభినందిస్తూ ఉన్నాం, ప్రోత్సహిస్తూ ఉన్నాం. అయ్యా ముందు 30,000 ఎకరాలని నువ్వు ఏమి కేటాయించావు, ఏమి కట్టావు, ఎక్కడ కూడా స్తంభాలు నిలబడలేదు. ఇప్పుడు మళ్ళీ దానికి సంబంధించి ఏది మంగళగిరి, తెనాలి, గుంటూరుకు సంబంధించి ఇంకొక సిటీ కడతా ఉన్నారు. ఇదంతా కూడా భూమి లాక్కునే కోసం ఎత్తుగడలేమో అని చెప్పి అభిప్రాయపడతా ఉన్నారు. ఈ ప్రాంతంలో భూమి చాలా ఖరీదైంది. మాగాణి 2-3 పంటలు పండే భూములు, తెనాలి డెల్టా మంచి భూమి, సారవంతమైన భూమి, హైవేను ఆనుకొని ఉంది. దయచేసి ఈ భూములు బలవంతంగా సేకరించొద్దు. ఏదైతే 2013 భూసేకరణ చట్టం ఉందో ఆ చట్టానికి మార్కెట్ రేటు ప్రకారం 5 రెట్లు ఇచ్చి అప్పుడు మాత్రమే బహిరంగ ప్రకటన ద్వారా చేయాలి తప్ప ఏదో ల్యాండ్ పూలింగ్ అధికారులను పంపించి, ఆర్డీఓను పంపించి, స్పెషల్ కలెక్టర్ని పంపించి వాళ్ళ ఆస్తులు కొలగొట్టేసేసి మీరు బయట వాళ్ళకి మాత్రం ఇచ్చేదానికి మాత్రం కాంగ్రెస్ వ్యతిరేకం. కాంగ్రెస్ ఏమని చెప్తా ఉంటుంది, పారదర్శకంగా ఇప్పుడు మీరు ఎన్ని వేల ఎకరాలు బయట కంపెనీలకు ఇచ్చారో, ఎన్ని వేల ఎకరాలు ప్రభుత్వ నిర్మాణంలో ఉంది, మిగిలింది ఎంత, ల్యాండ్ పూలింగ్ కింద రైతులకి ఏదైతే 1200 గజాలో 800 గజాలో జరీ భూములు అయితే ఎంత, మెట్ట భూములు అయితే ఎంత అని చెప్పారో వాళ్ళకి ఫ్లాట్లు అలాట్ చేశారా? ఆ ఫ్లాట్లు అలాట్ చేస్తే వాటికి జియో కోఆర్డినేట్స్ ఉన్నాయా, ఆ హద్దులు ఇక్కడ ఎక్కడ అని అదంతా ఏకండి చేసేసారు. అక్కడ హద్దులు లేవు. ఇప్పుడు ముందు వాళ్ళకి భూములు అలాట్ చేస్తే వాళ్ళు ఎల్లయ్యో పుల్లయ్యకో సుబ్బయ్యకో అమ్ముకుంటారు. అమ్ముకొని పిల్లల్ని చదువుకు కానీ, ఉపాధికి కానీ, పెళ్ళిళ్ళకి కానీ ఉపయోగపడతారు. వాళ్ళ భూములు మీ దగ్గర పెట్టుకొని ఆ భూములు బయట మార్కెట్లోకి సర్క్యులేట్ కాకుండా ఉండటం మూలంగా ఉపయోగం లేకుండా పోతుంది. రియల్ ఎస్టేట్ మొత్తం పడుకుండిపోయింది. 9 నెలలైనా 10 నెలలైనా ఇంత మటుకి రియల్ ఎస్టేటు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు గుంటూరు చుట్టుపక్కల, మంగళగిరి చుట్టుపక్కల, తాడేపల్లి చుట్టుపక్కల వెలవెలబోతూ ఉన్నాయి. కారణం ఏంటంటే ప్రభుత్వం ఏదైతే పూలింగ్లో భూములు తీసుకున్నాయో వాళ్ళకి ఇస్తానన్న భూములు వాళ్ళకి హద్దులు చూపించి హ్యాండ్ ఓవర్ చేయలేదు కాబట్టి రియల్ ఎస్టేట్ పండుకుంది. తక్షణమే మీరు వాళ్ళకి ఇవ్వాల్సిన భూములు వాళ్ళకి ఇచ్చేసేయండి, వాళ్ళకి అలాట్ చేయండి. ఈ సరిహద్దుకి ఈ సరిహద్దు, జియో కోఆర్డినేట్స్, అక్షాంశం రేఖాంశం ఎంత, ఈ హద్దులు ఇగో అని చెప్పి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఎవరికో డెవలప్మెంట్ ఇచ్చుకుంటారు. హైదరాబాద్ వాళ్ళకో, బెంగళూరు వాళ్ళకో, బెజవాడ వాళ్ళకో డెవలప్ ఇచ్చుకుంటారు. అప్పుడు శరవేగంగా వేగం పొందుతూ ఉంటుంది. ఇప్పుడు అదేమి లేకుండా ఇప్పటికీ ఇసుక సరైన మోతాదులో దొరకట్లేదు. ఎక్కడ లేదండి, మంగళగిరిలో లేదు. వాళ్ళు వచ్చి మంగళగిరి వాళ్ళు, తేడాపల్లి ప్రాంతం వాళ్ళు రొయ్యూరు వచ్చి ఇసుక తీసుకెళ్తా ఉన్నారు. ఎందుకని మీరు ఆ విధంగా టైట్ చేస్తున్నారు సిస్టాన్ని? అనేక మంది లారీలు ఫైనాన్సులు కట్టుకోకుండా, అనేక మంది ట్రాక్టర్లు ఫైనాన్సులు కట్టుకోకుండా రోడ్లు ఏమంటే అక్కడెక్కడ పార్క్ చేసి ఉన్నాయి. ఉపాధి లేకుండా పోతుంది, లారీ ఓనర్కి ఆదాయం లేకుండా పోతుంది, ఫైనాన్సర్కి కిస్తీ కట్టేవాడు లేడు. అయ్యో, ఈ కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఇసుక కోరీలు మూసేసి కృష్ణా జిల్లా నుంచి ఎందుకు తిప్పుతున్నారో మాకైతే అర్థం కావట్లా. అసలు ఈ ప్రభుత్వానికి, మైనింగ్ శాఖకి మేము సవినీయంగా మనవి చేస్తూ ఉన్నాం. అయ్యా, అంతకుముందు పట్టా భూములకి కూడా మీరు ఇసుక తీసుకునే పర్మిషను గత ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చారు. ఇప్పుడు మీరెందుకు ఇవ్వరు? ఇప్పుడు మైనింగ్కి సంబంధించినవి, రివర్ కన్జర్వేటర్కి సంబంధించినవి అయితే మీరు తీసుకుంటారు. అసలు రైతు భూములు కూడా ఇసుక ఉంది కదా, వాళ్ళకి కూడా ఇస్తే వాళ్ళకి ఏదో ఒక ఆదాయం వస్తుంది కదా. పట్టా భూములకు కూడా ఇసుక తీసుకునే పర్మిషన్ ఇవ్వాలి. మీ నామ్స్ ప్రకారం మైనింగ్ శాఖకి ఇసుక తీసుకున్నందుకు క్యూబిక్ మీటర్కి కానీ, టన్నుకు కానీ ఎంత కట్టాలంటే అంత కడతారో. తక్షణమే ఇసుకని ఫ్రీ చేయండి. సరిహద్దులు దాటకుండా మన ప్రాంతంలో వినియోగించుకునేటట్టు తగు చర్యలు తీసుకోండి. కృష్ణా జిల్లాలో ఇసుక కోరి, గుంటూరు జిల్లాలో వినియోగదారులకి కృష్ణా జిల్లా నుంచి ఇసుక కోరీలు వెళ్లకుండా గుంటూరు జిల్లా ఇసుక కోరీలే తక్షణము ఇచ్చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి, మైనింగ్ శాఖ మంత్రులకి, లోకేష్ గారికి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.